హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వాతి. ఓకే, ఏదో ఒక సందర్భంలో ప్రేమ అనేది మనందరి మనసులో పుడుతుంది. అలా మొదలైన ప్రేమ మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తుంది కదా. సో ఇలాంటి ప్రేమే ఒక అబ్బాయి మనసులో పుట్టింది. ఆ అబ్బాయి ప్రేమ కథే మన ఈనాటి కథ. లవ్ ఈజ్ లైక్ ఏ మ్యాజిక్ కదా. అంటే ఈ మ్యాజిక్ అనే మాయ ఈ అబ్బాయికి 5 ఇయర్స్ ఏజ్లోనే పుట్టింది. కాబట్టి మన ఈ ప్రేమ కథ పేరు 5 ఇయర్స్ ఆఫ్ లవ్. 5 ఇయర్స్లోనే ప్రేమ పుడుతుందా అంటే ఈ అబ్బాయికి పుట్టింది. అది ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ అబ్బాయి ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చి బ్యాగ్ ఇంట్లో వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళాడు. అలా ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒక అమ్మాయి చిన్న గౌను వేసుకొని, 2 పిలకలు వేసుకొని, బూరెల్లాంటి బుగ్గలతో ఒక బుట్ట బొమ్మలాగా కనిపించింది. ఆ అమ్మాయిని చూసిన మొదటి చూపు అది ఒక మాయలా అనిపించింది. అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగాడు, ఎవరమ్మా వాళ్ళు అని. వాళ్ళమ్మ మేనత్త వాళ్ళ కూతురు అని చెప్పింది. అత్త వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ లేరు కదమ్మా అని అడిగాడు. వాళ్ళమ్మ, అవును నాన్న, అత్త వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు వేరే ఊరిలో ఉంటారు, వాళ్ళ కూతురికి హాలిడేస్ ఇచ్చారు, అందుకే ఇప్పుడు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారా అమ్మ అని అడిగాడు. వెళ్ళిపోతారు నాన్న. సరేలే, నువ్వు వెళ్ళి ఆడుకోపో అని వాళ్ళమ్మ చెప్పింది. లేదులే అమ్మా, ఇక్కడే ఆడుకుంటాలే అని ఇంటి దగ్గరే ఆడుకున్నాడు. అలా మొదలైంది తనకి 5 సంవత్సరాలకే ప్రేమ అనే మాయ. అలా మొదలైన ప్రేమ ఇప్పటి వరకు అలానే ఉందా, లేక చిన్న వయసులో పుట్టిన ప్రేమ కాబట్టి కాలంతో పాటు ప్రేమను మర్చిపోయాడా? సో 5 ఇయర్స్ ఆఫ్ లవ్. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై 5 ఇయర్స్ ఆఫ్ లవ్ సిరీస్ టు బీ కంటిన్యూడ్.